హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మనం వచ్చేసి చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇందులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే ఇవేనండి, చూసేయండి. 2 టమాటాలు, 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు రెబ్బలు అండి. ఇది వచ్చేసి 1/2 kg చిక్కుడుకాయలండి. కడిగి అయితే వడగట్టేసుకున్నాను. ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకుందామండి. ఇందులో ఒక కడాయి పెట్టేసాను. కడాయి పెట్టేసి హీట్ అవ్వగానే అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 మెంతులు, వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నానండి. ఇది దోరగా అయితే ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయింది. అందులోనే కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. కరివేపాకు అయితే దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకైతే ఫ్రై చేసుకుందాం. లేదంటే పచ్చివాసన అనేది వస్తూ ఉంటుందండి కర్రీ. ఆనియన్స్ ఏ కర్రీలోనైనా దోరగా అయితే వేయించుకోవాలి. ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి కదండి, అవైతే వేసేసుకుందాం. వేసుకొని బాగా కలిపేయాలండి. వాటిని అయితే కలిపేసాను. అందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేశాను. ముందుగానే యాడ్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా అనేది కుక్ అయిపోతుంది. చిక్కుడుకాయలు అనేవి ఫాస్ట్గా కుక్ అవుతున్నాయి. ఇక్కడైతే లిడ్ పెట్టేసాను. 5 minutes అయితే హై టు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా అయితే ఉడికిపోతుంది. ఇందులోనే మనకు తగినంత పసుపు అయితే వేస్తున్నాను. 1/2 teaspoon పసుపు వేసాను. పసుపు కూడా బాగా ముక్కలకు పట్టేలాగైతే కలిపేసుకో. చూసారు కదండి, పసుపు అయితే ముక్కలకు బాగా పట్టేలాగైతే కలిపేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే యాడ్ చేస్తున్నాను. అవైతే టమాటోస్ని వేసేసి అయితే కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకొని లిడ్ అయితే పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఒక 5 minutes హై టు లో ఫ్లేమ్లో ఉంచేసి అయితే చూడాలి. చూసారు కదా, చక్కగా అయితే కుక్ అయిపోయిందండి. టమాటో అండ్ చిక్కుడుకాయ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు తగినంత కారం అయితే యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, మీ టేస్ట్కి తగ్గట్టు అండి. మాకైతే 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసానండి. కలిపేసి ఒక 5 minutes అయితే లిడ్ పెట్టేస్తాను. అంటే కారం వాసన రాకుండా కారం అంతా మగ్గిపోయి ఇలా ఆయిల్ అయితే పైకి అయితే తేలాలండి. చూస్తున్నారు కదా, చక్కగా అయితే కుక్ అయిపోయి ఆయిల్ ఇలా పైకి తేలి అయితే ఉడుకుతుంది కదా. ఇందులోనే లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లేసి స్టవ్ అయితే ఆపేయడమే అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇలా మీ పిల్లలకైతే చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఈ కర్రీ రైస్లోకనే కాదు, చపాతీస్లో కూడా చాలా అయితే బాగుంటుందండి. సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.